Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello. DRTSPR Anna, Dr. Tangella Shiva Prasad Reddy Nene, DRTSPR channels, Citizen DRTSPR channels, and Environment People DRTSPR channel. ఈ మూడు అనుబంధంగా అంశాన్ని బట్టి మళ్ళీ దీన్ని ఇంకోసారి ప్రజలకు రిపీట్ చేయాలనుకుంటే ఇంకొక ఛానల్లో సో అట్లా విరివిగా ఈ మూడు ఛానళ్ళు వాడుతూ వస్తా ఉన్నాం. అది కూడా ప్రజాహితంలో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతోనే మన షోస్ రన్ అవుతాయి. సో ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు. నా నంబర్ 9440465339. దీనికే గూగుల్ పే అండ్ గూగుల్ అండ్ ఫోన్పే కూడా ఉన్నది. సపోర్ట్ చేయాలనుకున్న చేయవచ్చు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గత కమిషన్లో కూడా ఇటువంటి ఇబ్బందులే వచ్చినాయి. అపాయింట్మెంట్స్ జనార్దన్ రెడ్డి గారు, అంతకుముందు కమిషన్ చక్రపాణి గారు, కానీ అంతకుముందు సాఫీగా జరిగినటువంటి 2-3 కమిషన్లు ఉన్నాయి మనకు. వెంకట్రామరెడ్డి గారు కానీ వారంతా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో ఎవరికి అనుమానం లేనటువంటి విధంగా పరీక్షలు నిర్వహించి తద్వారా గ్రూప్ 1 to గ్రూప్ 4 కానీ ఈ సర్వీసెస్ మిగతా సంబంధిత శాఖలకు కావలసినటువంటి ఉద్యోగులను నియమించే ప్రక్రియను కొనసాగిస్తూ వచ్చినారు. మరి ఎందుకు ఈ మధ్యలో ఇది రాజకీయ కోణంలో ప్రజలను అనుమానాస్పద స్థితిలో సమాజం వైపు నెట్టేయడం, ఆ సమాజాన్ని కూడా అనుమానాస్పద స్థితిలో నెట్టేయడం, ఎంతోమంది 20-30 లక్షల పైనటువంటి నిరుద్యోగులు, ఆశావాహులు వారి కలలను నెరవేర్చకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వారి మేధస్సును జోడించి పరిశ్రమించి ఈ పరీక్షలు రాయాలా, ఉద్యోగం చేపట్టాలా, తద్వారా తెలంగాణ సమాజానికి సేవ చేయాలని యువతి యువకులు ఎన్నో సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల వేచి ఉన్న వేళ కేవలం పోలీసు లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మనం చూసాం. మిషన్ భగీరథ ఇది తప్ప వేరే ఉద్యోగాలు చాలా తక్కువ. టీచరు కానీ మిగతాయి కానీ గ్రూపులు చాలా తక్కువ, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందుగురించి ఆ రోజు కూడా మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారితో 2-3 షోస్ చేశాం. యువకులతో కూడా, నిరుద్యోగులతో కూడా చేశాం, ఆశావాహులతో కూడా చేశాం, మిగతా సంబంధిత వారితో కూడా మనము స్నేహ టీవీ మిడ్ డే పాలిటిక్స్ మొదలుపెట్టి DRTSPR ఛానల్స్లో రెగ్యులర్గా యథేచ్ఛగా మనము వాటిపై చర్చిస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా కొలిక్కు రాలేదు. వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు, అందరికి అనుమానం. అందు గురించి నేను మొదటి నుంచి చెప్పిన, ఎక్కడైతే అవినీతి తాండవం చేస్తుందో ఆ అవినీతి ఈ పోరాట గడ్డ యువతి యువకులు ఎక్కడ బయట పెడతారోనే భయంతోనే కేసీఆర్ నీళ్లను అవినీతి నిధులుగా మార్చుకున్నాడు. కాబట్టి కొలువులు ఇయ్యడని చెప్పాం. అదేవిధంగా ధరణిని కూడా పెద్ద ఎత్తున నిన్నటి షో కూడా మనం ధరణిపై సిరీస్ చేసాం. ధరణి కూడా ఏ విధంగా ఒక పెద్ద స్కామ్ అన్నాం. సో అటువంటి పెద్ద సంక్షోభం ఆ ధరణి ద్వారా కూడా, అంటే భూమి ద్వారా కూడా అవినీతి డబ్బు, నీళ్ళ ద్వారా అవినీతి డబ్బు, మిగతా కాంట్రాక్ట్ల ద్వారా అవినీతి డబ్బు, ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. తన బంధుప్రీతి వారికి తప్ప సమాజానికి ఎటువంటి మేలు చేయని విధంగా వారికి ఏదో మచ్చకు కొన్ని పెన్షన్లు, అవసరమైతే వారికి ఒక మెంబర్లు, చైర్మన్లు ఇవి పడేసి మిగతా మొత్తం పాలన వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే విధంగా కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారానే ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వారికి చట్టబద్ధత ఉండదు వాడికి ఎక్కడ కూడా. ఎందుకంటే ఒక ఏజెన్సీ ద్వారా వస్తారు కాబట్టి ఆ నిబంధనలు వరకు ఉంటాయి. కాబట్టి వాడు నా కొలువు పోతుందేమో, నా బ్రతుకు తెరివేందో అని వాడు ఎక్కడ కూడా ఎటువంటి విషయాన్ని కూడా బయట చెప్పని విధంగా, పాలన పారదర్శకత లేని విధంగా, జవాబుదారితనం లేని విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, టెంపరీ ఉద్యోగులు, లేకుంటే అట్టిదే ఖాళీలున్న వారికి కావాల్సిన నమ్మకస్తులతో అక్కడ నిర్వహిస్తూ కింద కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా పబ్బం గడిపిన వేళ మళ్ళీ ఏ విధంగా అయితే ఈ ఎన్నికల్లో 2023 డిసెంబర్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసన తెలిపారు. కాంగ్రెస్కు 65-39 దగ్గరనే, ఆ 2 జిల్లాలు తప్పితే అక్కడ రాలేదు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న బీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం, బీజేపీ తమ తప్పు
తముగాన ఒంటరిగా పోటీ చేసి అవినీతి అక్కడ కల్వకుంట్ల కుటుంబం అవినీతి లిక్కర్ స్కామ్ నుంచి అవినీతిని గాన బయటపెట్టి ప్రజల్లోకి వచ్చింటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యేది. అయినా 14% 8 సీట్లు ఇచ్చి బీజేపీని వారి నాయకత్వాన్ని కంగు దింపించింది ఈ తెలంగాణ సమాజం. రాజు సామంతులు రాజుల్లాగా ఏలిన బీఆర్ఎస్కు అవినీతి పరంగా అసలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలన లేని విధంగా నీ బాంచందంటూ ఎవరికి కలవడు, కలిస్తే ఏ విధంగా ఉన్నదో అప్పుడు ముఖ్యమంత్రిని చూశాం. అటువంటి వేళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారు వాగ్దానం చేసి వచ్చారు, కొలువులను మేము ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రవళిక ఆత్మహత్యను కూడా వేరే విధంగా తన వ్యక్తిత్వాన్ని చంపే విధంగా మార్పు చేసినటువంటి గొప్ప కేటీఆర్ సంస్కృతి, అప్పుడు పోలీసుల సంస్కృతి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దానిపై విచారణ చేపట్టడం లేదంటే మీరు రాయండి, రేవంత్ రెడ్డి గారికి రాయండి, కొత్త డీజీపీకి రాయండి. అప్పుడు వారు సస్పెండ్ చేశారు కొన్ని అధికారులు. మరి దాని తర్వాత ఏమైంది? ఇంతవరకు ఆ కేసుపై ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆ కేసు ఇదే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ కొలువులతోనే ముడిపడి ఉంది. అప్పుడు కూడా లేట్ అవుతుందా, మళ్ళా కోర్టుకు పోతుందా అనే భయంతో తను ఆత్మహత్య చేసుకున్నట్టు రాసి తన తల్లి కూడా అదే చెప్పి మళ్ళీ కేటీఆర్ అక్కడ పోలీసు ఆడిన నాటకంలో తను వాంగ్మూలాన్ని మార్చిన పరిస్థితి. మరి ఆ కేసుపై ఎందుకు విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరపలేదు? ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీక్స్ కు సంబంధించింది కదా. ఆ రోజు పేపర్లు లీక్ అయినవనే ఆ బాధతోనే ఎంతో మంది ఇబ్బందులకు గురైనారు. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. అట్లా 30 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి 30 లక్షల ఆశావాహులు, నిరుద్యోగులు ఉద్యోగం కావాలని అటువంటి వారంతా కూడా ఆ 30 లక్షలు అంటే 3-4 వేసుకున్న కోటికి పైన అవుతారు కుటుంబ సమేతంగా. అటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలదొరలారు, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ గెలిపించారు అనేది స్పష్టం సుస్పష్టం. కాళేశ్వరం అవినీతి, పాలమూరు రంగారెడ్డి అవినీతి, ధరణి కుంభకోణం, ఇట్లా ఎన్ని కుంభకోణాలు, మిషన్ భగీరథ కానీ ఆ కుంభకోణాల మధ్యలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువులో లీకేజ్ ఏదైతే జరిగిందో, పరీక్షా పత్రాలు కానీ ఇంటర్వ్యూస్లో అక్కడ వాటి అన్నిటిలో లీక్ జరిగి వారికి సంబంధం ఉన్న వారికే వారు ఇచ్చే ప్రయత్నం చేస్తే అదంతా బట్టబలై బయటకు వచ్చింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆరోపణలు చేస్తే, బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తే, ఈయన పరువు నష్టం దావా 100 కోట్ల కేసిన కేటీఆర్ పిఏనే వాళ్ళ ఆఫీసే దీనికి మూల కారణమని ఆ రోజు ఎద్దవా చేశారు. మరి అవన్నీ ఏమైనాయి? దానిపై విచారణ లేదా? ఆయన వేసినటువంటి పరువు నష్టం దావా ఏంది? వాట్ హ్యాపెన్ టు ద డిఫమేషన్ సూట్ ఆఫ్ మిస్టర్ కేటీఆర్ అగేన్స్ట్ both Mr. Revanth Reddy and Bandi Sanjay, when they questioned, stating that it is his office and his PA and all were involved. What happened to that? But what happened? Why the government is also keeping quiet in Pravalika's murder case, which is directly linked to the paper leak, and how they changed Pravalika's mother. Her own statement is in the history. Why Revanth Reddy's government keeping quiet? That is $1 million question. ఇది చాలనకుండా ఈరోజు మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము పారదర్శకంగా జవాబుదారితనంతో కొలువులను మేము చేస్తాము, ఈ సంవత్సరం 2024 డిసెంబర్ వరకు అన్ని చేస్తామని వాగ్దానం చేశారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సర్చ్ కమిటీ ద్వారా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎన్నుకునే ప్రక్రియ, ఎన్నుకున్న తర్వాత మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీ, ఆ కాలంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా జైల్లో పెట్టారు అందరికీ తెలుసు. పిల్లల పట్ల ఏ విధంగా వారు వ్యవహరించారు అది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా రాముణ్ణి దూషిస్తే అప్పుడు ఆ మహేష్ అతను కూడా నగరం నుంచి బర్తరఫ్ చేశారు. అన్ని మూలాలకు ఆయన కారణం. ఎక్కడికి పోయినా కాళేశ్వరం ఆయన ఆధ్వర్యంలో పోయేది, ఎవరిని కాళేశ్వరం కూడా పోయేనిచ్చేది కాదు, అవినీతి పెద్దన. అటువంటి వారిని వీరు ఎన్నుకోవడం, వారి చైర్మన్గా వారితో పాటు ఇంకొక 5 సభ్యులు, ఆ దాంట్లో యాదయ్య గారు జేఎన్టీయు నుంచి వచ్చిన యాదయ్య గారు, ఆయన ఆధ్వర్యంలో అక్కడ సింగరేణి కొలువులో అక్కడ కూడా సిఐడి ఎంక్వైరీ, ఇంకొక మెంబర్ కూడా అదే విధమైనటువంటి ఇట్లా ఉండడం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల గడువు 6 సంవత్సరాలు లేక 62 సంవత్సరాలు.
ఏది ముందొస్తే అది. అటువంటి నేపథ్యంలో కేవలం 11 నెలల్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని చైర్మన్ ఎందుకు చేశారు? దాంట్లో ముగ్గురు, నలుగురు సభ్యులు కేవలం 2 సంవత్సరాలే వారికుంది. వీరు నోటిఫికేషన్ ఇచ్చి పోయే వరకు, ఆ ప్రక్రియ పోయే వరకు ఒక్కొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ ప్రక్రియ పోయే వరకు సంవత్సరం పైన అయిపోతుంది గదా! మళ్ళీ ఆల్రెడీ వీళ్ళపైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలొచ్చినాయి. మళ్ళీ ఇది హైకోర్టు పాలైతే, గతంలో గూడా హైకోర్టు పాలై, హైకోర్టు అక్షింతలేసింది ఆ ప్రభుత్వానికి. పారదర్శకంగా, జవాబుదారితనంతో చైర్మన్ గాని, మెంబర్‌లు గాని మీరు ఒక వే పద్ధతి ప్రకారం మీరు వారిని ఎన్నుకునే ప్రక్రియ ఉండాలని చెప్పి ఆ రోజు చెప్పింది ఆ ప్రొఫెసర్ గారు. వారు కాకతీయ యూనివర్సిటీ నుంచి వినాయక్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా బయటపడ్డది. అవి మర్చిపోయారా ప్రభుత్వం అనే ఆలోచన గూడా ఈరోజు వస్తా ఉంది కాబట్టి అది గూడా మీకు చూపిస్తాను. దేర్ వాస్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్డ్ బై ప్రొఫెసర్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ that they have violated all the principles and all the norms, and they have appointed. That is why he had gone in the form of bill, and High Court clearly directed the state government to submit the appointment procedures, which they have done in a confidential way, in an envelope. I don't understand why this envelope policy still goes on. It should be clear, because you are electing, you are selecting, and then through proper examination and then through interviews, you will select someone from group 1 to group 4. They are going to serve the society in various departments. Right from RDO, Deputy Collector, from their good posts are there. They are all very, very important and vital for running the government in a transparent and accountable way. ఈ పర్మనెంట్ కొలువులు ఎందుకు గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 పాలన సజావుగా జరపడానికి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ప్రభుత్వం, పార్టీ ద్వారా వచ్చే ప్రభుత్వం వారి విధి విధానాలను ఈ అధికార యంత్రాంగం ప్రజలకు చేరవేయడానికి ఒక మార్గం. అందు గురించి అక్కడ పారదర్శకత, జవాబుదారితనం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాధనం ప్రజల కోసమే, పారదర్శకంగా, జవాబుదారితనంతో. ప్రతి పౌరుడు ఒక రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి వారు కేవలం సేవకులే. ఆ సేవకులు వారు వాగ్దానాలు చేసి ఎన్నుకోబడతారు కాబట్టి నిత్యం వచ్చేటువంటి ఇబ్బందులు గాని, పాలన పరంగా ఆ పాలనను సజావుగా అందించే క్రమములో అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. దే ప్లే ఏ ఫండమెంటల్ అండ్ వెరీ, వెరీ వైటల్ రోల్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ those elected and come to power with promises and day-to-day administration. If they have to carry it forward to the people, it is this administration, it is these permanent employees who will play a vital role. So such is the importance of these group 1 to group 4 services and all the other services, teachers and serving in different fields. They play an important role to frame up the society, right from education to revenue, policing, all the other matters. They are all in public interest only, for the sake of public only. To run the administration in a transparent and accountable way, you need these employees. But instead of having permanent employees, if you have contractual obligations, they are not at all responsible, because they are only on contract for a specific purpose. That is the reason why these posts through Public Service Commission are very vital and important. I'll just show you some things. Many comments against chairman and other members. What would happen to them if they go to court? Again, the entire process will come to a standstill. Tspsc chairman team ఇది మొత్తం, అంటే నిన్న ఎన్నికైన టీం ఇది. ఈ టీం ఆధ్వర్యంలోనే పూర్తిగా, అంటే గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి వారు ఈ టీం ఆధ్వర్యంలో అనితా రాజేంద్ర, తర్వాత ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. ముందుగా మహేందర్ రెడ్డి వచ్చేసి ఖమ్మం జిల్లా కృష్ణాపురంలో పుట్టినట్టు ఆయన జన్మించాడు. ఇక స్వస్థలమైంది. విద్యార్థి ఎంటెక్, ఇండియన్ పోలీస్ సర్వీస్, విశ్రాంత డీజీపీ, తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ఇక నెక్స్ట్ ఆ టీంలో ముఖ్యంగా అనితా రాజేంద్ర, చెంచల్ కూడా పాత బస్తీ వాసట, విద్యార్థి ఎంఏ ఎల్ఎల్బి, ఇక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, అలాగే విశ్రాంత ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఉండే. ఇక ఇప్పుడు టీఎస్పీసీలో ఒక కీలక మెంబర్గా ఉంది. తర్వాత నెక్స్ట్ నర్సి యాదయ్య,
ఈయన కూడా యాదాద్రి జిల్లా వాసి, ఈయనకు కూడా అవకాశం దక్కింది. జేఎన్టీ ప్రొఫెసర్. ఆ, ఓకే. ఇంకా హైదరాబాద్ జేఎన్టీలో 4.5 ఏళ్ళుగా రిజిస్ట్రార్గా, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తారంట. 2016 నుంచి ట్రిపుల్ విభాగం సీనియర్ ప్రొఫెసర్. ఇంకా ఎర్రబాటి రామమోహన్ రావు, ఇక ఈయన కూడా ఖమ్మం జిల్లా వాసే. ఇక ఈయన కూడా 86 నుంచి విద్యుత్ బోర్డులో ఏఈగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినట్టు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా పదోన్నతి పొంది ప్రస్తుతం సర్వీస్లో కొనసాగుతున్నారు. ఈయనకు కూడా ఈ అవకాశం దక్కింది. ఇక పాల్వాయి రజనీ కుమారి, ఇక ఈమె సూర్యాపేట వాసి, ఎంఏ ఎల్ఎల్బి బిఈడి చేసిందట. విశ్రాంత గ్రూప్ కూడా అధికారిని, రాజకీయ నాయకురాలు కూడా. ఈమె పొలిటీషియన్ ఉన్నట్టు. అది కూడా గత ఏడాది కాంగ్రెస్ లో జాయిన్ అయింది. బట్ ఎంఏ ఎల్ఎల్బి బిఈడి, గ్రూప్ 1 రిటైర్డ్ గ్రూప్ 1, తర్వాత రాజకీయ నాయకురాలు, తర్వాత అమీరుల్లా పోస్టల్ సర్వీస్ ఇవ్వమంట. సో సార్, మీ బోర్డుకు, మీ కమిషన్కి, మీ టీంకి మేము రిక్వెస్ట్ చేస్తాను హంబుల్గా, మీరైనా సరే తెలంగాణ నిరుద్యోగుల పట్ల హంబుల్గా ఉండండి, తెలంగాణ ప్రభుత్వం పట్ల హంబుల్. పాపం వారు అక్కడ రిక్వెస్ట్ చేశారు. కానీ ఒకటి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ 11 మెంబర్ కమిటీ. 11 మంది సభ్యులు చైర్మన్తో పాటు ఉంటారు. 5 మంది ఇన్ సర్వీస్, అక్కడ అనుభవం ఉండాలి. మినిమం 5 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఉండి 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉండాలా వారికి. అదేవిధంగా మిగతా 5 ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, అనుభవం ఉండాలా. అన్ని ఫీల్డ్స్ నుంచి కలిసి 5 మంది ఉంటారు. సో వారికి కూడా అనుభవం ఉండాలి. ఎందుకంటే అనుభవం ఎందుకంటా ఉందంటే, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 మీరు ఎన్నుకునేటువంటి ఆ సర్వీస్ కావలసినటువంటి ఆ సభ్యులను వాటికన్నా వీరు చదువు కొద్దిగా ఎక్కువ ఉండాలా, ఆ ఉద్యోగ రీత్యా వారికి అనుభవం ఉండాలా. అటువంటి చదువు, ఉద్యోగ రీత్యా ప్లస్ వారు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నటువంటి కొలువులో 5 నుంచి 10 సంవత్సరాలు వారు ఉండేటైతేనే వారికి అనుభవం ఉంటుంది. ఆ అనుభవంతోనే వారు ఈ గ్రూప్ 1 టు గ్రూప్ 4 కానీ, మిగతా సంబంధిత శాఖలకు కానీ కొలువులు వారు ఒక పారదర్శకంగా, జవాబుదారితనంతో నిర్వహించేటువంటి వారికి ఒక నైపుణ్యత, ఆ అనుభవం ఉంటేనే తప్ప వారు దానికి న్యాయం చేయలేరు. దే కెనాట్ జస్టిఫై అంటిల్ అండ్ అన్లెస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. యూ నీడ్ 5 ఇన్ సర్వీస్ అండ్ అదర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్, right from journalism, medical field, engineers, like that. So it is for 6 years or 62 years. 6 సంవత్సరాలు కానీ లేక 62 సంవత్సరాల వయసు, ఏది ముందొస్తే అది. అందుగురించి 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఎందుకు చెప్పారంటే, మీరు ఉద్యోగులకు రాత పరీక్ష మొదలు మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ వరకు అయ్యేది మినిమం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాలు కొలువులు వచ్చినాయి. ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్ష ద్వారా అర్హులైన వారిని ఆ జాబితా తయారు చేసి మళ్ళీ ఇంటర్వ్యూకు పంపే వరకు ఆ ప్రక్రియ కనీసం సంవత్సరమైనా పడుతుంది కదా. ఇక్కడ చైర్మన్కు 11 నెలలు, మిగతా 3 సభ్యులు కేవలం 2 సంవత్సరాలే ఉండడం గమనార్హం. ఇది కూడా ఆల్రెడీ హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది ఇంతకుముందు. వేసినా కూడా ఆ హైకోర్టును వారు బేఖాతరు చేసి మళ్ళీ ఇటువంటి కొలువులు ఇవ్వడం అనేదే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఇంకా కొలువులు రావా, పర్మనెంట్ కొలువులు రావా తెలంగాణలో అనే అనుమానం అందరికీ వస్తూ ఉన్న వేళనే మనం టిఎస్ హైకోర్ట్ గివ్స్ కీ ఆర్డర్ ఆన్ టిఎస్పిసి మెంబర్స్. ఇది గతంలో ఏ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ and Justice C.V. Bhaskar Reddy pronounced this verdict in a petition filed by retired professor of economics of Kakatiya University, A. Vinayak Reddy. The High Court of Telangana has directed the state government to re-examine the appointments, review the eminence and suitability of 6 members of the Telangana State Public Service Commission. I only hope Revanth Reddy's government understands this. Directed the state government to re-examine the appointments, review the eminence and suitability of 6 members of the Telangana State Public Service Commission. ఇది ఎప్పటిదో కాదు, గత సంవత్సరం June 17, 2023 ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందే. ఇది ఎట్లా మర్చిపోయింది ప్రభుత్వం? A bench of Chief Justice Ujjal Buyan and Justice C.V. Bhaskar Reddy pronounced this verdict in a pill petition filed by retired professor of economics in Kakatiya University, A. Vinayak. The petitioner had questioned the appointment of commission members Ramawat Dhan Singh, Bandi Lingareddy, Sumitra Anand Tanoba,
Karam Ravinder Reddy, Dr. Aravelli Chandrasekhar Rao, and R. Satyanarayana. The plea was filed under Article 226 of Constitution of India as a public interest litigation to declare the appointment of 6 commission members wide GOMS number 108 dated 19/5/2021 issued by the General Administration Department, Telangana government as arbitrary and illegal. The petitioner said the GO was violative of regulations 3, section 2A and B of Telangana State Public Service Commission regulations 2014 and sought the court to set aside such appointments. The HC observed that Supreme Court said merely because there are no rules or guidelines, it would not absolve the state from carrying out a bona fide exercise before such elections and appointments are made. It directed the government to carry out fresh exercise within a period of 3 months from the date of receipt of the copy. The court also said the question of setting aside the GO at this stage would not arise, but the same would be subject to fresh consideration by the state. The order also mentioned that it should not be understood that the court is casting aspersions on the eminence and suitability of the chairman and the members. It noted that it did not mean that the state should abdicate its responsibility in carrying out the consultative process to shortlist eminent and suitable persons for appointments as chairman and members of the commission. No such exercise is discernible, the court observed. అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా హైకోర్టు డైరెక్షన్ ఇక్కడ ఉన్న తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా దానికి చెప్తా ఉన్నది. ఏ విధంగా చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ ఈ 5 మందిని మీరు ఎందుకు ఎన్నుకున్నారు, అది కూడా 11 నెలల వరకు చైర్మన్ కుంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? మీరు ఈ సంవత్సరం చివరి వరకు మీరు అన్ని కొలువులు క్యాలెండర్ ప్రకటిస్తారు. మరి అటువంటి నేపథ్యంలో వారు 11 నెలలనే వారికి ఉన్నది, మిగతా సభ్యులకు 2 సంవత్సరాలే ఉన్నది, 3-4కి. ఇంకా 5 మంది సభ్యులను మీరు ఆ అపాయింటే చేయలేదు. అప్పటికే ఈ గందరగోళం స్టార్ట్ అయింది, ఈ కన్ఫ్యూజన్, అయోమయ పరిస్థితి మళ్ళీ తెలంగాణ నిరుద్యోగుల్లో మొదలవడం అన్యాయం. ఇది మంచిది కాదు మీ ప్రభుత్వానికి. మహేందర్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు. మేము వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్ టిల్ ప్రూవ్డ్ నో వన్ ఈస్ గిల్టీ. ఆరోపణ నిరూపణై చట్టబద్ధంగా వారికి శిక్ష పడే వరకు ఎవరు కూడా దోషులు కారు. DRTSPR ఛానల్స్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆ విధంగా చూడదు. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్. అంశాన్ని చట్టపరంగా రాజ్యాంగపరంగా పెడతా ఉన్నాం. ఎందుకంటే అటువంటి విశిష్టత గలటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు చాలా కొలువులు అవసరం. ఎందుకంటే ప్రభుత్వాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో నడపాలంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 మిగతా సంబంధిత శాఖలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే వారికి భర్తీ చేస్తారు. కాబట్టి ఇది చాలా కీలకం. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రేవంత్ రెడ్డి గారు పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఏం చెప్పారు ఆ రోజు? మళ్ళీ ఈరోజు మహేందర్ రెడ్డి గారిని ఇది రాజకీయ కోణంలో అని అందరూ భావిస్తున్న వేళ ఇది తప్పు కదా. ఆ మిగతా మెంబర్లో కూడా యాదయ్య JNTU వారిపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ CID ఎంక్వైరీ వారు నిర్వహించినటువంటి సింగరేణి నేను చూపిస్తా ఉన్నాను. మేము తప్పు అయితే ఎవరైనా మా షోకు రావచ్చు. నా నంబర్ మళ్ళీ చెప్తా ఉన్నాను, 9440465339. యువతి యువకుల త్యాగాల మీద వచ్చిన తెలంగాణలో వారికి కొలువులు ఎందుకు ఇస్తలేం? వారు మేము తెలంగాణ సమాజానికి పనికిరామా అని మళ్ళొక్కసారి వారు ఇబ్బంది పడుతున్న వేళనే మనం ఈ షో చేస్తూ ఉన్నాం. మనకు వ్యక్తిగత దూషణలకు పోకుండా నేను ఇంకా హైకోర్టు ఇంకా ఏం చెప్పిందో కూడా చూపిస్తా ఉన్నాను. వేరే పత్రిక HC డైరెక్ట్స్ TS టు సబ్మిట్ రిపోర్ట్ ఆన్ TSPS మెంబర్స్ అపాయింట్మెంట్. ఇది దాచుకొని మీరు ఎందుకు వీరికి చైర్మన్ పదవి ఇచ్చారు? మిగతా 5 మందిని ఎందుకు ఎన్నుకున్నారు? మిగతా ఇంకా 5 మందిని ఎవరిని ఎన్నుకోబోతున్నారు? వీళ్ళు ఇన్ సర్వీసా, ప్రొఫెషనల్సా, ఎవరు వీరు? చైర్మన్ 11 నెలలు ఉండగా మీరు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? అసలు పద్ధతి చెప్పాలి కదా, క్రైటీరియా చెప్పాలి. మీరు ఆల్రెడీ అక్కడ పేపర్ లీక్ అయిన జనార్దన్ రెడ్డి మిగతా సభ్యులు మీరు రాజీనామా చేయండి అన్నారు. మరి వారిపై ఇంతవరకు విచారణ ఏమైనా జరిపారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? మీరు ఎన్నో ఆరోపణలు చేశారు ఆ రోజు కేటీఆర్ని కూడా డైరెక్ట్లీ మేము అడుగుతా ఉన్నాం. నీవు పరువు నష్టం దావా రేవంత్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద నువ్వు పరువు నష్టం దావా 100 కోట్లు అని చెప్పినావు. ఆ కేసుకి ఏమైంది? నువ్వు అది ముందుకు తీసుకపోకపోతే నువ్వు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పేపర్ లీక్ పై ఎందుకు స్పందించడం లేదు? ప్రవళిక ఎందుకు చనిపోయింది? దానిపై పునః విచారణ మీరు చేశారా? ఇది 2వ శాసనసభ మీరు వేదికగా ఇంత పెద్ద అంశాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రజల్లో మధ్యలో పెట్టి చర్చించడం లేదు? వారిపై చర్యలు తీసుకోవడం లేదంటేనే
కొంత అనుమానం వచ్చింది. మళ్ళీ ఈ అపాయింట్మెంట్స్ రావడం వల్లనే వారికి అనుమానం వస్తూ ఉంది కాబట్టి మేము ఈ షో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, సేమ్ ఇట్ కామెంటెడ్ వివిధ పత్రికల్లో అప్పుడు వచ్చినది 23లో తెలంగాణ హైకోర్టు రేజెస్ ఐబ్రోస్ ఓవర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్స్. అంటే ఇది మళ్ళీ ఇప్పుడు రాజకీయం అవుతుంది, అవినీతి ఆరోపణలు, మళ్ళీ ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇఫ్ సమ్వన్ అగైన్ గోస్ టు కోర్ట్ అండ్ ఫైల్స్ ఎ పిల్, వారి పరిస్థితి ఏంది? కొలువులు ఆగిపోతాయా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్లోనే అవకతవకలు అవుతే వారు ఏ విధంగా కొలువులు అర్హులైన వారిని కొలువులలో భర్తీ చేస్తారు అనే అనుమానం అందరికీ ఉంది. వారు త్వరితగతిలో నేను ఇది చేసిపోతా అంటే రేపు ఆ అధికార దుర్వినియోగం కాదా? In a major setback to the Telangana government over its hurry in pushing key administrative appointments in the state, bypassing the procedural integrity and transparency, the Telangana High Court has raised concern while seeking details of the selection process of the members of Telangana State Public Service Commission. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తా ఉంది సాక్షిగా, మీరు ఈ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని మిగతా 5 మంది సభ్యులు ఎందుకు ఎన్నుకున్నారు, ఏ పంతాలో ఏ బేసిస్ మీద ఎన్నుకున్నారో మీరు సభాముఖంగా పెట్టండి. ప్రజలను నమ్మకంలోకి తీసుకోండి. టేక్ పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్, ప్లేస్ దేర్ అపాయింట్మెంట్స్, ది బేసిస్ ఆఫ్ దేర్ అపాయింట్మెంట్స్. One is chairman is 11 months and others 3 to 4 are only 2 years, and you have not yet appointed other 5 members. Without full-fledged TSPC committee, can they go ahead with the appointments? Now, the serious corruption charges against Mr. Mahendra Reddy and Mr. Yadaya in service and other members also, I'm going to show. In this condition, do you think Public Service Commission will run in a transparent and accountable way? Can they be able to appoint, fill those vacancies which you have already promised? This is a big election promise, and this is the biggest vote bank which has defeated KCR and KTR's rule. Don't forget that. So, ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా నేను ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకోలే. ఈ నేపథ్యంలో పారదర్శకంగా మెంబర్లను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను 6 సంవత్సరాలు కానీ 62 సంవత్సరాల వయసు ఏది ముందైతే అది, ఆ నేపథ్యంలో మీరు గత పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ పేపర్ లీక్ కూడా చూపిస్తారు. ఆ సందర్భంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, మీరు ఎందుకు ఆ జాగ్రత్తలు తీసుకోలేదు అనేదే ప్రశ్న. ఇదే పేపర్ లీకేజ్ మీకు ముందుకే చూపిస్తున్నాను. Lowest flight fares. That's it. Download the Ixigo app and get Tspsc పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ఆయన పిఏకు సంబంధం ఉందన్న బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. బండి సంజయ్ జీవితంలో ఎప్పుడైనా పరీక్ష రాసారా అంటూ ప్రశ్నించారు. ఒకరు బ్రోకరు, ఒకరు లిక్కరు, ఇంకోరు లీకరు. దీనికోసం అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అస్తలోని పట్టుకోరు బాబు అంటే వాడిని పక్క పెట్టారు. మరి కేసీఆర్ కొడుకు ఏం బీకిండు? మంత్రులకు నోటీసులు లేరు, ఎమ్మెల్యేలకు నోటీసులు లేరు. ఇలా భారతీయ జనతా పార్టీ తిట్టినా, తప్పుడు విమర్శలు చేసినా కూడా ఇలా కనీసం నోటీస్ ఇచ్చే పరిస్థితి సిట్టుకు లేదు. అధికారులు సిరియాల సిట్టుకు లేదు, ధైర్యం లేదు సిట్టుకు. నిన్న మొన్న అడ్డమైన ఆరోపణలు చేసిండు. ఏమంటాడు? ఇగో నేనే పేపర్ అమ్ముకుంటున్నానట, ఇది పేపర్ లీక్ చేసి నేను అమ్ముకొని బతుకుతున్నానట. ఇక నేను ఏడవాలనా నవ్వాలన్నా వీని తెలివికి. నాకైతే ఒకటి అనిపించింది బాసు, ఈ 5-6 రోజులలో నేను చూసినాక నాకైతే అనిపించింది, ఈ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరి మాటలు వింటే నాకైతే ఒకటి పక్కా అనిపించింది, జీవితంలో వీళ్ళు ఒక్కటంటే ఒక పరీక్ష రాసిండ్రో లేదో నాకైతే డౌటే. అసలు చదివినారా వీళ్ళు ఏమన్నా? చదువుకిదేమన్నా వచ్చా వీళ్ళకు? బండి సంజయ్ ఎప్పుడైనా ఒక పరీక్ష రాసే దమ్మున్నది ఆయనకు? అయ్యా కేటీఆర్ గారు, వాళ్ళు చదువుకోలే, నువ్వు చదువుకున్నావు, వారి మీద పరువు నష్టం దావా చేసినావు. ఆ కేసు ఏమైంది? కేసు ముందుకు తీసుకురండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఈ విధంగా మనం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారో అప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవి మూలం, ఈ నేపథ్యంలోనే ఈ అపాయింట్మెంట్స్ కాబట్టి నేను
I'm trying to play this video just because I'm trying to give you the history behind this Telangana State Public Service Commission appointments. Such a big hue and cry during the paper leak, during the elections, Pravalika's suicide, everything is there. So when such thing was happening, మళ్ళీ ఏదో సాంకేతికంగా మనం ఏది ఏమైనా ఎప్పుడు ఏదో ఒకటి హ్యాక్ చేసే ఈ ప్రక్రియ ఎప్పుడు కూడా ఉన్నది. మనం సత్యాన్ని బయటపెట్టే క్రమంలో మనకి ఎప్పుడు ఈ ఆటంకాలే. మీరు చూడండి ఎట్లా ఏ విధంగా వాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఆ రోజు పబ్లిక్లోనే ఉంది. ఇదన్నా చూద్దాం. ఇది వచ్చింది. కాంగ్రెస్ పిటిషన్స్ గవర్నర్ సీకింగ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ కేటీఆర్ ఇన్ TSPSC పేపర్ లీకేజ్ కేసు. TPCC Chief A. Revanth Reddy urges governor to scrap the TSPC using her powers and take over the functioning of the body so that the inquiry is fair and transparent. ఇక్కడ చూడండి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు గెలిచిన నాయకులు, పదవుల్లో ఉన్న నాయకులు ఇప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఇప్పుడు వీరు ఏం జవాబు చెప్తారు ప్రజలకు? వీరు ఇప్పుడు వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? వారే చెప్పారు కదా, డెలిగేషన్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ మెట్ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ టు శాంక్షన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ KT రామారావు అండ్ అఫీషియల్స్ ఆఫ్ ది Telangana State Public Service Commission in the paper leakage case using her power under the Article 163 of Constitution. మీరే అడిగారు కదా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులారా, మరి మీరు ఈరోజు ఎటువంటి చర్యలు కేటీఆర్ మీద, ఆ ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ మెంబర్స్ పై మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మరి తీసుకున్నారా? ఈ కొత్త కమిషన్ మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేసే ముందు తీసుకుంటే ఏంటి ఆ చర్యలు బయట పెట్టండి. పారదర్శకంగా ఉందాం మనం. ఎందుకంటే ఇది కొలువులు. అప్పుడు ఈయన కూడా ఏమన్నాడు, చూడండి అప్పుడు ఏమన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ IT అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అప్పుడు ఏమన్నాడు, I'm sorry, I'm just trying to. KT Ramarao warned the leaders to face a defamation suit to the tune of ₹100 crores if they don't withdraw their allegations and tender a public apology. ఎప్పుడు ఇది 29th March 2023. నేను క్లియర్గా బండి సంజయ్ను మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీరు వారికి క్షమాపణ చెప్పారా? Did you tender apology? If so, what next? If they have not tendered apology, Mr. KTR, what is your action? మీరు బయట పెట్టాల. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రజలను ఈ విధంగా మబ్బ పెట్టడం సరి అయింది కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, TSPSC పేపర్ లీక్, రేవంత్ రెడ్డి appears before SIT, produces evidence to support his charges. Said the Telangana Congress president said he told the SIT officials that KTR had full information about the paper leak. So ఈ రోజు మీరు మీ ప్రభుత్వం శాసనసభ, రెండో శాసనసభ మీ హయాంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు అక్కడ సిట్ ముందు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటివి? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు ప్రజల ముందు పెట్టి KTR పై చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Telangana Congress President A. Revanth Reddy on Thursday 23rd March asked the special investigation team which has been constituted to probe the Telangana State Public Service Commission question paper leak to act on the comments made by the state's IT Minister KT Ramarao on the mess. After producing the evidence that he said supported his allegations in the question paper leakage before the SIT, the Telangana Congress President told reporters that he informed the SIT officials that KTR had full information about the scam. Revanth Reddy drove to the SIT office on Thursday morning, raising the political heat in the state. He was accompanied by his followers in a cavalcade of cars. Revanth Reddy garu, మీరు ఈ విధంగా సత్యసంధులై ముందుకు పోయినందుకు 20 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కొలువులు వస్తాయి మాకు అనే నిరుద్యోగులంతా కూడా మీ వెన్నట్టు ఉండి కాంగ్రెస్ ను గెలిపించిన మాట వాస్తవమా కాదా? అటువంటి నేపథ్యంలో KTR పై కానీ అప్పుడున్న కమిటీ మీరే చెప్తా ఉన్నారు, KTRకి అన్ని తెలుసు, పేపర్ లీక్ ఆయనే ముఖ్య భూమిక పోషించిండని మీరు చెప్పారు, బండి సంజయ్ కూడా చెప్పారు. ఆ నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కమిటీ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై కూడా మీరు క్లియర్గా ఆరోపణలు చేస్తారు. మరి ఈ ఇద్దరిపై, కమిటీపై, ఇక్కడ కేటీఆర్ పై, వారి ఆఫీస్ పై మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీ దగ్గరనే ఉన్నాయి ఆధారాలు. మీరు ఈరోజు ముఖ్యమంత్రి, శాసనసభ ఇప్పుడు 2వ శాసనసభ నడుస్తూ ఉంది. మీరు ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు మహేందర్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రుజువయ్యే వరకు మేమేం చెప్పదలుచుకోలేదు. అదేవిధంగా అందరూ మర్చిపోతున్నారు, జేఎన్టీయు యాదయ్య గారిపై కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కేవలం 11 నెలలు చైర్మన్కు, మిగతా 3-4 సభ్యులకు కేవలం 2 సంవత్సరాలు ఉన్నాయి. వారు ఒక 2 జిల్లాల నుంచే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిటీలో ఉండడం 6 సంవత్సరాలు లేక 62 సంవత్సరాలు, ఏది ముందైతే అది. అటువంటి నేపథ్యంలో మీరు ఇప్పుడు ఇక్కడ గెలిచాడు ఎమ్మెల్సీగా కూడా. మన యువజన నాయకుడు, కాంగ్రెస్ యువజన నాయకుడు పెద్ద పోరాటాలు చేశారు. ఆ టైంలో కూడా పాపం ఎన్నోసార్లు జైలుకు గురయ్యారు. మన ఛానల్ కూడా వచ్చారు. ఏ విధంగా ఆ రోజు పోలీస్ కానీ ఆయనని ఇబ్బంది పెట్టినారు. ఆ యువ నాయకుడు కూడా ఈరోజు ముందుకు రావాలి. ఆ రోజు కూడా వారు కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా తెలుసు ఏమి ఆధారాలు కేటీఆర్కు అగేన్స్ట్ ఉన్నాయి, లీకేజ్లో కేటీఆర్ పాత్ర ఏంది. మీరు స్పష్టంగా శాసనసభ సాక్షిగా మీరు తేటతెల్లం చేయండి. అదేవిధంగా కేవలం 11 నెలలు 2 సంవత్సరాలు ఉన్నటువంటి కమిటీని ఎందుకు మీరు అపాయింట్ చేయవలసి వచ్చిందో, అసలు ఈ కమిటీని ఏ బేసిస్ పై మీరు అపాయింట్ చేశారో ఆ వివరాలు కూడా చెప్పండి. మిగతా 5 సభ్యులను ఎందుకు అపాయింట్ చేయలేకపోయారు అది కూడా చెప్పండి. రేపు మళ్ళీ ఒక పిల్లు పడితే, ప్రజా ప్రయోజన వ్యాజ్యం మళ్ళీ కోర్టులో పడితే కొలువుల పరిస్థితి ఏమిటి? గత 10 సంవత్సరాల్లో జరిగిన విధంగా ఇప్పుడు కూడా జరిగితే నిజంగా నిరుద్యోగులు 20 లక్షలు 30 లక్షల నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి యువకులు నిరాశకు గురవుతే మీరే ఆలోచన చేయండి. డిసెంబర్లో 2023లో ఏం జరిగింది, మళ్ళీ ఏం జరగబోతా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్ని ఆరోపణలు మహేందర్ రెడ్డి గారి మీద, ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వారు రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే మళ్ళీ చూపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా, కేటీఆర్ ఇన్ టీఎస్పీఎస్ పేపర్ లీక్ సేస్ రేవంత్. మరి ఇది రాజకీయ ఆరోపణలు కాకూడదు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి రిటర్న్స్ ఫ్రమ్ తెలంగాణ హైకోర్ట్ ఆఫ్టర్ ది పార్టీ ఫైల్డ్ ఎ పిటిషన్ టు ప్లేస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్ ది డీటెయిల్స్ ఆఫ్ ది టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేస్ ప్రోబ్ ఆన్ ట్యూస్డే. కోర్టుకు కూడా పోయారు రేవంత్ రెడ్డి గారు, హైకోర్టు కూడా. మీరు సో హైకోర్టుకు పోయారు, సిట్కు పోయారు, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కేటీఆర్కి అగేన్స్ట్. మరి అటువంటి ఆధారాలు 2వ శాసనసభలో కూడా మీరు ఎందుకు బయటికి పెట్టడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు నియమించినటువంటి, మీ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కేవలం 11 నెలలే ఉన్నాయి. 2 సంవత్సరాలు 4 మెంబర్లు ఉండగా ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు గత పేపర్ లీక్ సంబంధించి శాసనసభ వేదికగా కేటీఆర్ పై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారా? ఆర్ యు గోయింగ్ టు ప్రాసిక్యూట్ కేటీఆర్ నౌ through a proper discussion as per rule of law? You yourself have appeared in High Court and sit also. Will you take lead and expose so that all those unemployed youth, 20 to 30 lakhs of youth who are aspiring to take group 1 group exams, will you instill confidence in them? That is a big majority which has helped you to come to the power. చాలా ఉన్నాయి, నేను అన్ని ఇంకా ఐ డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. అసలు ఏం ఆరోపణలు వచ్చినాయో ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముద్దు, ఇది పోలీస్ ఫైల్ ఛార్జ్ షీట్ 49 అరెస్టెడ్, ట్రాన్సాక్షన్స్ వర్త్, సో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అరెస్ట్ చేశారు. వీరు డైరెక్ట్లీ ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేడి కవిత అంటాం మనం, కేడి అంటే వారి ఇంటి పేరు, కల్వకుంటగా తను పెళ్లి చేసుకున్నది కాబట్టి నిజామాబాద్ అనిల్ కుమార్ గారు, అందుకు కేడి కవిత అంటారు. వేరే మాకు అటువంటి ఆలోచనలు రావా? తను ఏమన్నది? మళ్ళీ మనకి ఇదే రోగం, పాత రోగం. చూడండి, మనం ఏదైనా చూపించబోతే ఈ విధంగా హ్యాక్ చేస్తూ ఉంటారు. ఇంకోటి చూద్దాం. ఇది అన్యాయం. దే ఆర్ నాట్ అలవింగ్ మీ టు ఓపెన్ అండ్ మేకర్ టు. తను ఏమన్నదో, ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఒక వకీలు
ఆయన ఆస్తుల గురించి మాట్లాడినప్పుడు తను సిబిఐ విచారణ చేయించమని జరుగుతూ ఉంది. మరి ఇదే అధికారి మహేందర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు వారు డీజీపీగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో రెండోసారి అయిన తర్వాత వారు డీజీపీగా కంటిన్యూ అయినారు. మరి అటువంటి వ్యక్తిపై ఆరోపణలు వస్తే వీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నారు. దాని మర్మం ఏంటి అంటే వీళ్ళ గుట్లు ఇక్కడ బయట పెడతా ఉన్నారా? ఈ రాజకీయ క్రీడలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలి, నిరుద్యోగుల ఆశలు బలి, తద్వారా ఒక పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో కావాలి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి, శాశ్వత ఉద్యోగులు అక్కడ కావాలి. ఆ ఉద్యోగులు లేకపోతే నీళ్లలో ద్వారా అవినీతి నిధులు, ధరణి భూమి ద్వారా అవినీతి నిధులు, మిగతా కమిషన్లన్నీ కూడా బయటికి రానే రావు కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో. మళ్ళీ ఆ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉందనే అనుమానం అందరికి కలుగుతున్న వేళనే మనం ఈ షో చేస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆమె ఏమన్నది, ఈమె ఏమన్నది అని. చూడు, నాకు ఇది ఓపెన్ కావడంలే. జస్ట్ ట్రైంగ్ టు ప్లే హర్ వీడియో, బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. చాలాసేపు ట్రై చేస్తూ ఉన్నా. చూడండి, వస్తుంది పోతుంది. కవిత ఏమన్నదో మీకు అందరికి తెలుసు, కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది అన్ని మాధ్యమాల్లో వచ్చినది. వారు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నారు మహేందర్ రెడ్డి గారి ఆస్తుల పైన. కానీ మా సూటి ప్రశ్న, అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అర్ధరాత్రి ఎత్తుకుపోయినది ఇదే మహేందర్ రెడ్డి గారి డీజీపీ ఆధ్వర్యంలోనే. ప్రొఫెసర్ కోదండరాం గారి ఇల్లు బద్దల కొట్టింది. ఎన్నో విధాల ఏ నిరసన, కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి ఓయూ యూనివర్సిటీస్ బయటికి రావాలన్న నిర్బంధన పాలన కొనసాగించింది కూడా ఇదే డీజీపీ హయాంలోనే. మరి అటువంటి డీజీపీ హయాంలో అన్ని డీజీపీగా మహేందర్ రెడ్డి గారితో ఆయన ఒక తరుణంలో మన నిజామాబాద్ ఎంపీ కానీ, మళ్ళీ ఆ టైంలో రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు కానీ, వారు ఈయనేమన్నా మహేందర్ రెడ్డి గారు పింక్ కండువా కప్పుకున్నారా? టిఆర్ఎస్ అనుబంధంగా ఆయన డీజీపీ పదవిని ఆ విధంగానే మలుచుకున్నారా అనే ఆరోపణలు కూడా వారు పెద్ద ఎత్తున చేశారు. ఇవన్నీ చూపించడం లేదు, అవన్నీ ఆరోపణలు. కాబట్టి ఆ నేపథ్యంలో చూడండి, midnight arrest of Revanth Reddy, HC summons DGP. The Hyderabad High Court on Wednesday directed Telangana DGP Mahendra Reddy to be present in the court at 2:15 p.m. to explain the circumstances that led to the Monday midnight arrest of Telangana Congress Working President A. Revanth Reddy. The bench of Ragendra Singh Chauhan and Justice M. Satyanarayana said this while hearing a plea filed by Vem Narendra Reddy, who challenged the police action. Vem Narendra Reddy garu ippudu special advisor. Upon a direction, the state furnished Vikarabad SP report to the court saying that Revanth Reddy was trying to infiltrate his men into Tuesday's CM KCR's public meeting at Kodangala. Hence, his preventive arrest has become. So, ఇదే మహేందర్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేసినారు. అదేవిధంగా కోదండరామ్ గారిని. మరి అటువంటి వ్యక్తి ఏ విధంగా చైర్మన్ అయినాడు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆయనను చైర్మన్ చేసింది అనే అనుమానం అందరికీ వస్తూ ఉంది. సో ఇక చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఆరోపణలు కూడా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా. డీజీపీ మహేందర్ రెడ్డి డినైస్ ఫోన్ ట్యాపింగ్ బై హిస్ డిపార్ట్మెంట్. ఇది ఎప్పుడు? 30th October 2018. Director General of Police M. Mahendra Reddy has categorically denied that his department was tapping phones of opposition party leaders and workers. Replying to a notice served by Chief Electoral Officer Rajat Kumar a few days ago, Mahendra Reddy said the question of tapping phones does not arise. అంటే చెప్తున్నాను, వారి మీద అప్పుడు ఏమేమి ఆరోపణలు ఉన్నాయి ఆ టైంలో. ఇదైతే ఇంకా రాకేష్ రెడ్డి ఏమన్నాడో మీరే చూద్దరు, వినండి. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలన యొక్క అవినీతిని, అరాచకాన్ని, వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టేటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినంత మాత్రాన మీరు కేసులు పెడతాం, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాం, వేధిస్తాము, అరాచకం సృష్టిస్తామంటే
ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పడానికే ఈరోజు మహబూబాద్ సెంటర్లో ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటే మనకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఒక్క గొంతును నొక్కితే 1,00,000 గొంతులు ఏకమై మనం కేసీఆర్ను ప్రశ్నిద్దాం. కేసీఆర్ను గత అండగా ఉంటే మనకు కేంద్ర ప్రభుత్వం అన్యాయాన్ని ప్రశ్నించడానికి మన నాయకులు ఉన్నారు. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా నిరసన తెలిపేటువంటి హక్కు మరి అందరికీ కల్పించాల్సిందిగా, అదేవిధంగా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఢిల్లీలో మన ప్రభుత్వం ఉంది, 18 రాష్ట్రాల్లో మన కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఊడిగం చేయడానికి మీరు పనిచేస్తున్నారా ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఊడిగం చేయడానికి మీరు పనిచేస్తున్నారు. చేయడానికి మీరు పనిచేస్తున్నారా ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు టీఆర్ఎస్ పార్టీకే పని చేయదలుచుకుంటే మీరు ప్రజల్ని కాపాడడానికి పోలీసు గిరి చేస్తున్నారా, లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఊడిగం చేయడానికి మీరు పని చేస్తున్నారా ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు టీఆర్ఎస్ పార్టీకే పని చేయదలుచుకుంటే సపరేట్గా కాకి తీసి పింకు బట్టలు వేసుకోమని మనం అంటే మా మీద కేసులు పెడతారు. పింకు బట్టలు వేసుకోమని చెప్పకపోతే మీకు షాల్వాలు కప్పి సన్మానం చేయాలనా? ఈరోజు మీ యొక్క అరాచక వైఖరి వల్ల కాపాడడానికి పోలీసు టీఆర్ఎస్ పోలీసులు ఒకసారి స్పష్టం చేయాలి. మీరు ప్రజల్ని కాపాడడానికి పోలీసు జరుగుతుంటే ఇంత అరాచకం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు టీఎస్ పోలీసులా లేకపోతే టీఆర్ఎస్ పోలీసులు ఒకసారి స్పష్టం చేయాలి. మీరు ప్రజల్ని కాపాడడానికి పోలీసు గిరి చేస్తున్నారా, లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఊడిగం చేయడానికి మీరు పని చేస్తున్నారా? ఎందుకంటే డీజీపీ మహేందర్ రెడ్డిని డైరెక్ట్లీ అక్కడ వారు మాట్లాడడం జరిగింది. ఇంకా వీరిని అపాయింట్ చేసిన తర్వాత చాలా మంది వచ్చారు. అప్పుడు కత్తి మహేష్ను కూడా రాముడిపై మాటలు మాట్లాడితే డీజీపీ మహేందర్ రెడ్డి గారు కత్తి మహేష్ను బయటికి పంపించారు, వనవాస్ ఫర్ ఇన్సల్టింగ్ ఇదని. మహేందర్ రెడ్డిపై కూడా చాలా మంది విరుచుకుపడ్డారు పిల్లలు కూడా. నేను అవన్నీ చూపించడం లేదు, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది మనకు. సో ఇవన్నీ కీ ఆర్డర్ ఆన్ టీఎస్పీఎస్సీ మెంబర్స్ క్లియర్గా చెప్తా వచ్చింది. ఏ విధంగా ఎవరిని అపాయింట్ చేయాలని కొత్త బోర్డు సభ్యులు వీరని మనం చూపించాం. ఇక్కడ చూడండి, ఎంసెట్ పేపర్ లీక్ గురించి మీకు ఒకటి చెప్తా ఉన్నాను. ఎంసెట్ పేపర్ లీక్ సిఐడి సర్వ్స్ నోటీస్ టు JNTU యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఇది సో అండ్ సో JNTU యాజ్ పార్ట్ ఆఫ్ ది print the question paper by the university. CID had arrested 60 per include prime accused SB Singh. ఇవన్నీ ఆ టైంలో ఎవరున్నారు అక్కడ? యాదయ్య గారు లేరా JNTUలో? మరి ఒక ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించని వారిని మరి ఇక్కడ తీసుకొచ్చి మెంబర్ని ఎట్లా చేశారని ఇది చూపించడానికి ఇది చెప్తా ఉన్నాం. వారిపై ఆరోపణలు లేవా? మరి సర్చ్ కమిటీలుగా చూడండి. When Times of India contacted the registrar of JNTU N.I. Yadaya, he refused to have any information regarding the same. We have not received any notice from the CID so far. If it is sent by post, then we can expect it in a few days. In 2016, brokers contacted some students who were desperate to bag an MBBS seat, organized camps at hotels in this is because of MSET, various cities, and leaked the question paper to them 2 days before the exam. Till date, the CID officials had arrested 60%. When TOI contacted the registrar N. Yadaya, now who has been appointed as the member of TSPC, how can you elect or select such people who have got తర్వాత ఇంకొక కమిటీ మెంబర్, a former IAS officer, engineers and an ex-municipal commissioner make it to the TSPC as member. In a clear message sent, the congressman has given pride of place to persons with good track record to be part of the Telangana State Public Service. The appointment of former and 5 other members on idi. వీరిపై మంచి రిపోర్ట్ ఇచ్చినారు.
former IAS officer. Just trying to run through క్యాట్ ఆశ్రయించిన, ఎందుకంటే అక్కడ రిపోర్ట్ అక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ నేను వారికి సంబంధించిన విషయాలు కూడా నేను పెట్టే ప్రయత్నం. క్యాట్ను ఆశ్రయించిన అనితా రాజేంద్ర తన సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలంటూ చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తనతో పాటు సర్వీస్లో చేరిన వాణి ప్రసాద్తో సమానంగా తనను ఐఏఎస్ పోస్టుకు తీసుకోలేదని పేర్కొన్నారు. 1997లో ఏలేరు కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ 1999లో తన సర్వీసును పునరుద్ధరిస్తూ ఏపీఏటీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అనంతరం అన్ని అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలాన్ని సీనియారిటీగా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలని ఆమె క్యాట్ను కోరారు. మీ దగ్గరనే ఉంది వారి గురించి ఏం చెప్పారు. షీ హాజ్ అప్రోచ్ క్యాట్ అండ్ షీ వాజ్ సస్పెండెడ్ ఏలేరు కుంభకోణం 1997లో. అగైన్ షీ కేమ్ అవుట్ unscathed. Government has accepted. These things you keep it in the public domain. ఒక్కొక్క మెంబర్ గురించి మెంబర్ గురించి మీరు స్టడీ చేశారా? Till proved no one is guilty. మేము ఎందుకు అడుగుతాము అంటే ఇన్ సర్వీస్ సభ్యులు కానీ వీరు రామ్మోహన్ రావు ఎర్రబడి చీఫ్ ఇంజనీర్ సివిల్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ సివిల్ ఇంజనీర్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ హైడల్ అండ్ థర్మల్ ప్లాంట్స్. ఐఎమ్ గ్లాడ్ టు రిసీవ్. ఇది వీరి సంగతి. అంటే వీరు ఏ కోణాల్లో ప్రొఫెషనల్స్ దేంట్లో తీసుకున్నారా, ఇన్ సర్వీస్ కింద తీసుకున్నారా మీరు చెప్పాలి కదా. పాల్వాయి రజనీ గారు ఎస్సీ, రామ్మోహన్ రావు గారు ఎస్టీ, ఇప్పుడు చూసి యాదయ్య గారు బీసీ, అమీర్ ఉల్లా ఖాన్ మైనారిటీ, వీరు పోస్టల్ సర్వీస్లో ఉన్నారు వీరు నాకు తెలిసి. అనితా రాజేంద్రన్ గారు బీసీ చూశాను ఐఏఎస్ తరఫు నుంచి, వారికి కూడా ఇంతకుముందు క్యాట్ల కేసు. వీరికి ఏం అనుభవం ఉంది, ఎక్కడ అనుభవం ఉంది, ఏ విధంగా తీసుకున్నారు చెప్పాలి కదా. ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి కదా. ఆల్రెడీ ఇంతకుముందు పేపర్ లీక్ తర్వాత ఇట్లా గోప్యంగా చేయడం ద్వారా నష్టం కాదా? ఎంసెట్ పేపర్ లీక్ సిఐడి జేఎన్టీయూస్ నోటీస్ ఇచ్చింది. కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా సిఐడి. అప్పుడు యాదయ్య గారు అక్కడ లేరా? ఇవన్నీ ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ అపాయింట్మెంట్స్ సజావుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్స్ కానీ, సెలక్షన్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఏ విధంగా వీళ్ళు నిర్వహిస్తారు అనేది ఇక్కడ అంశం. Composition of state public service. The commission members have a term of 6 years, or if they reach the age of 62, their term ends. Almost half of the committee members should have experience holding officer under the government of India or state government for at least 10 years. Is this not the criteria? దాంట్లో సగం మంది 11లో 6 మందికి అనుభవం ఉండాలా. 10 years స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, దాంట్లో హాఫ్ ఆఫ్ ది కమిటీ అట్లీస్ట్ 5 మందికి చైర్మన్తో పాటు వారికి ఈ అనుభవం ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం కానీ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం. ఎందుకంటే కొలువులు కదా, ఆ పనిచేసిన అనుభవంతోనే మీరు ఒక ప్రక్రియ ద్వారా వారిని భర్తీ చేస్తారు. సో అనుభవం ఉండాలా లేదా? మరి ఇప్పుడు మీరు నియమించిన 6 మందికి ఎటువంటి అనుభవం ఉంది, ఏ పద్ధతిలో వారిని నియమించారు? ఇదే కదా మనకు కావాల్సింది. మేము అందు గురించే అన్ని జీవోలు కూడా నేను ఐఎమ్ ట్రైంగ్ టు ప్లేస్ ది జీవోస్ ఆల్సో ఇన్ యువర్ డొమైన్. వాళ్ళ అపాయింట్మెంట్ జీవోస్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ మహేందర్ రెడ్డి గారు ఇదంతా ఏ విధంగా చేశారనేది చూడండి. ఇక్కడ ఇది సర్చ్ కమిటీ వాళ్ళు. సర్టన్ రీఅపాయింట్మెంట్స్ ఇన్ ది సెక్రటరీ డిపార్ట్మెంట్. ఇక్కడ హోల్డింగ్ కార్పొరేషన్స్, ఆల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్పెషల్, సర్టన్ రీఅపాయింట్ ఆర్ వర్కింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అదర్ ఇది ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ అండ్ ఆల్ బోత్. వారు కీలక నిర్ణయం అని చెప్పారు.  . 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
డీజీపీ మహేందర్ రెడ్డి గారి గురించి ఇది. వారు ఎక్కడెక్కడ పనిచేశారు, వారి అనుభవం ఇది. ఆమిర్ అలీ ఖాన్ ఈజ్ ఎ 1993 బ్యాచ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ హెయిలింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఏ స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, Ramantapur. Mr. Khan went on to do his engineering from Usmania University's Engineering College. He has a postgraduate degree from IRMA and completed. So under what category you have appointed them? ఇది క్లియర్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్టాప్ ది షేర్ అండ్ ది షో హియర్. రేవంత్ రెడ్డి గారు వివిధ శాఖల్లో పనిచేసేటువంటి అనుభవజ్ఞులు, 10 సంవత్సరాల అనుభవజ్ఞులు ఉన్నటువంటి వారిని మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాన అక్కడ వారిని అపాయింట్ చేసినట్టయితే ఆ ఖాళీలు అక్కడ ఏర్పడతాయి కదా ప్రభుత్వ పరంగా. ఆ ఖాళీలో అక్కడ భర్తీ చేయొచ్చు కదా వారిని. ఇక్కడ వీరు 6 సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు, మిగతా వారిని అక్కడ భర్తీ చేయొచ్చు కదా. అట్లా 6 సంవత్సరాలు లేక 62 సంవత్సరాలు ఏది ముందొస్తుంది అంటే 6 సంవత్సరాలు ఉండే విధంగా వారు 62 సంవత్సరాలు 6 సంవత్సరాల వాళ్ళ కాల వ్యవధి తర్వాత చేస్తే మీరు అనుకున్నటువంటి ప్రక్రియ క్యాలెండర్ ఏదైతే ఉందో 2 లక్షల నియామకాలు కానీ మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ పునః మీరు నియామకాలు చేపట్టేదానికి అరువుగా ఉంటుంది, వీలుగా ఉంటుంది. ఆల్రెడీ 2023 హైకోర్టు కూడా చాలా స్పష్టంగా పారదర్శకంగా జవాబుదారితనంతోనే మీరు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టాలని ఖచ్చితంగా చెప్పిన ఎడల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ గత ఎన్నికలకు ముందే జరిగింది. మీరే స్వయాన సిట్కు హైకోర్టులో కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, కేటీఆర్ ద్వారానే లీక్ అయిందని మీరు చెప్పినారు. కాబట్టి ఇప్పుడైనా అసెంబ్లీ సాక్షిగా వారిపై తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటారా? తద్వారా 20-30 లక్షల యువకులు ఆశావాహులు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 1 ఆశావాహులు ఉన్నారో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళలో భరోసా నింపే విధంగా మీ ప్రభుత్వం ఈ శాసనసభలో ఈ ప్రవళిక సూయిసైడ్ పేపర్ లీకు ఆ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ అన్నిట్లో దరిమిలా మీరు పునః పరిశీలించి మళ్ళీ కొత్త కమిటీ కానీ ఏదైనా వేస్తారా? లేక ఇప్పుడు వస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారి ఆరోపణలు ఇది రాజకీయమా? వారిపై అవన్నీ ఇంకా ప్లే చేయలేదు. ఓ కోట్ల రూపాయలు, 1000 కోట్లు వారి ఆరోపణలు. అదేవిధంగా కవిత కూడా ఆరోపణ చేస్తూ ఉంది. కాబట్టి కవిత కూడా పై సిట్ వేసి ఎక్కడ వారు ఆరోపణలు చేశారో ఆరోపణలు చేస్తే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం 2 దఫాల్లో ఆయన డీజీపీ ఉన్నారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక ఈజ్ ఇట్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ? విల్ యూ అగైన్ గో ఫర్ సిట్ అండ్ give notices to Kavita and all those who have been raising concerns against Mahendra Reddy's assets as well as Mr. Yadaya. Yadaya is also a paper leakage gani. Aa time lo he was a registrar. CID probe was happened there. మిగతాయి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. JNTUలో అవన్నీ కూడా నేను మళ్ళీ సంబంధితంగా మరొక IAS ఆఫీసర్ కూడా క్యాట్కి పోయి అక్కడ కూడా తను షీ హస్ కమ్ అవుట్. ఇంకోరు పోస్టల్ సర్వీస్, ఇంకోరు ఇంజనీరింగ్. వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దీస్ అపాయింట్మెంట్స్? ఈజ్ ఇట్ అండర్ సర్వీస్ కేటగిరీ? There should be minimum 10 years of experience in state or central government services. And then from professional side, doctors, engineers, whoever it is you can appoint. But they should also have that experience to continue this process of selecting or conducting examinations and selecting them through interview. Because they are going to hold key posts in all different fields of governance. If you don't select or interview and shortlist them properly, just understand what devastation it will cause to the administration, transparency and accountability. మీరు సరియైన విధంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని మీరు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించకపోతే ప్రభుత్వం, రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. కొలువులు పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రభుత్వాన్ని నడపడానికే పనికొస్తాయి. ప్రజాహితంలో ప్రజలకు మేలు చేసే విధంగా అక్కడ ఎన్నుకోబట్టేటి ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఏది చేయాలన్నా కూడా ఈ ఉద్యోగులే కీలకం, ఈ ఉద్యోగులే వారధి. అటువంటి ఉద్యోగులను నియమించే ప్రక్రియ గత మనకు తెలంగాణ వచ్చిన 2014 నుంచి ఈ రోజు వరకు ఎందుకు పారదర్శకంగా జవాబుదారితనంతో జరగడం లేదు? ఎందుకు ఈ కొలువులో భర్తీ కావడం లేదు అనేది అందరికీ అనుమానం. నీళ్లలో అవినీతి నిధులు, ఇక్కడ ధరణి ద్వారా భూమిలో అవినీతి నిధులు, ఎక్కడ చూసిన మిషన్ భగీరథ నుంచి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్, కాళేశ్వరం లిఫ్ట్, ఎక్కడ చూసిన అంతే అవినీతి పరమైనటువంటి విధంగా అటువంటి అవినీతిని అరికట్టాలంటే కీలకంగా కావాల్సింది ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఉద్యోగులు, ఆ స్థిరమైనటువంటి ఉద్యోగులు, పర్మనెంట్ ఎంప్లాయీస్ by TSPC appointments
such type of employees only can curtail this corruption and see to that there is transparency and accountability. They can give a better rule. Otherwise, the same thing continues and continues at the cost of the youth in weight. More than 30 lakhs have applied for Tspsc. So many vacancies. If vacancies are not filled by such eligible youth, then there will never be transparency and accountability. The administration through these contractual employees can never be in a proper democratic setup. ప్రజాపాలన అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి కీలకం ఈ ఉద్యోగులు. ఆ ఉద్యోగులను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన మెంబర్లు చైర్మన్గా ఉంటే తప్ప ఈ ప్రక్రియ ముందుకు పోదు. కాబట్టి ఇప్పుడే తక్షణం చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని, ఆ పేపర్ లీక్ ప్రవళిక సూయిసైడ్ ఉదంతం నుంచి మొదలుపెట్టి వారు సిట్కు సమర్పించిన ఆధారాలు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు ఉంచి ప్రజల విశ్వాసం 30 లక్షల ఆశావాహుల విశ్వాసాన్ని వారు చూరగొంటూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఒక సరియైన దిశలో తీసుకుపోయి ఈ కొలువుల భర్తీ చేస్తారు అని ఆశిస్తూ, చేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి. టు సపోర్ట్ DRTSPR ఛానల్స్, Citizen DRTSPR channel and environment people DRTSPR channels, they are all in larger public interest only. ఒక్కొక్కసారి కొద్దిగా నేపథ్యం చెప్పాలి, అన్ని ఆధారాలతో చెప్పాలి. వ్యక్తిగత ద్వేషాలు, విద్వేషాలు, పార్టీలు, సంఘాల పట్ల విద్వేషాలు ఉండవు. కాబట్టి సమయం తీసుకొని ఆధారాలు ఒకటొకటి మేము మీ దృష్టికి తీసుకురావడం ఆ సమయం పడుతుంది. కాబట్టి మీరు కొద్దిగా నన్ను క్షమించాలా. బికాస్ I have to pull in all the evidences, I have to represent it in a proper way, because DRTSPR shows are runs purely on the basis of rule of law, evidence, invoking evidential act and as per constitution, with no enmity against individuals nor animosity against any parties or organizations. These are all in larger public interest. Anyone can participate. ఎవరైనా మాతో విభేదించవచ్చు. మీరు 9440465339. You can dial me on 9440465339. You can send everything in WhatsApp or mail so that you can directly participate and you can discuss, debate and differ. That is the beauty of democracy. We will all welcome you. Thank you very much. I only hope justice and truth will prevail. న్యాయం, ధర్మం, అదేవిధంగా సత్యమే గెలవాలి. అందు గురించి మనం ఎప్పుడు చెప్తాం, సత్యమేవ జయతే.